సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ప్రీతికరమని చెప్తారు. కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మహిళలు 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు శివాలయాల్లో. ఎందుకు అంటే సంవత్సర కాలం 365 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే దీపం పెట్టడం కుదరకపోతే అందువల్ల కలిగిన దోషం పోవాలని ఈ రోజు 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఈ రోజు మనం శివయ్యని దర్శించుకోవడం కోసం శివాలయానికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం పదండి. కార్తీక పౌర్ణమి అంటే గన చాలా మహిమగల్లది. పార్వతీ పరమేశ్వరులకు చాలా మహిమ కలిగిన క్షేత్రము ఇది. ఈ క్షేత్రం కూడా చాలా మంచిది. ఇక్కడ ఎప్పుడో మేము పిల్లలప్పటి నుంచి ఈయన ఉన్నాడు ఈశ్వరుడు. చాలా మహిమగల్ల స్వామి. ఇక్కడ కొన్నేళ్ల నుంచి బాగా జరుగుతుంది. 100 సంవత్సరాల గుడి ఇది. మేము చూస్తా ఉన్నాం. మేము పిల్లప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదమ్మా. ఈ కార్తీక మాసం మహిమ చెప్పనీకి మన తరం కాదు. ఆ స్వామి పార్వతీ పరమేశ్వరులకు తప్ప అది ఒక మహిమ. భక్తులకు చాలా మహిమ గల ప్రదేశం ఈ నబీకోట మా శివాలయము. పార్వతి చాలా మంచిది నాన్న. కోటి జన్మల పాపం హరించుతుంది. చాలా మంచి జరుగుతుంది బాబు, చాలా మంచిది. అందుకోసం భక్తులైన వారు ఎవరైనా సరే ఈ ఒత్తులు వెలిగించితే చాలా మహిమ కలిగిన దేవాలయం నాయన ఇది. కార్తీక మాసం అంటే చాలా మహిమ కలిగిన మాసం. ప్రత్యేకంగా పౌర్ణమి 366 రోజులు సంవత్సరానికి. కానీ 366 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లోళ్ళు, పెద్ద పిల్లోళ్ళు, ముత్తైదులు అందరూ వెలిగిస్తారు నాన్న. కార్తీక మహిమ చాలా మంచిది నాన్న. మన సంప్రదాయమైన పండుగలలో కార్తీక మాసము ఒక విశిష్టమైనది. ఈ కార్తీక మాసంలో శివునికే కాదు ఏ దేవుడినైనా మనం పూజించవచ్చు. వెంకటేశ్వర స్వామి గాని, సుబ్రహ్మణ్య స్వామి గాని, మహాలక్ష్మి గాని, ఆంజనేయ స్వామి, సర్వదేవతలను మనము పూజించుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మామూలుగా మనము కొన్ని రోజులు సంవత్సరం మొత్తము దీపాలు వెలిగించాలి మన ఇంట్లో. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఏ రోజైనా ఇంట్లో వెలిగించలేకపోతే ఆ దోషం మనకు రాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే మనం వెలిగించలేకపోయిన రోజులు కూడా కౌంట్ అయ్యి మనం ఈరోజు వెలిగించిన కారణంగా సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించి మాకు సర్వశుభాలను కలిగించమని ఆ దేవుణ్ణి ప్రార్థించడమే ఈరోజు యొక్క విశిష్టత. సో కార్తీక మాసం గురించి మనకు కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే దాన్ని కార్తీక మాసం అంటారు. సో కార్తీక పౌర్ణమికి స్పెషాలిటీ ఏమంటే ఈరోజు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటాడు. ఇది చాలా విశేషమైన రోజు. ఈరోజు దీపాలు వెలిగిస్తే మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి అని ఇంకా చాలా పుణ్యం వస్తుందని ఈరోజు దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుణ్ణి అన్ని శుభాలు మనకు కలగాలని కోరుకోవడమే ఈ రోజు యొక్క ప్రత్యేకత. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసమందలి మహోన్నతమైన పరమ పవిత్రమైనది కార్తీక పౌర్ణమి. శుక్రవారము పార్వతీ సహిత నమామి శివరుద్రుడు. వందే శంభు సంకల్పనం కార్తీక తిలజ్వాలోతరణం నిత్యం మహాపాపహరం రుద్రయ. కార్తీక మాసములో 366 రోజులు పుణ్యము గల పవిత్రమైన రోజు ఈ పౌర్ణమి. మహాపర్వదినాలలో పరమేశ్వరునికి దీపం వెలిగిస్తూనే ఉంటాం. కానీ మనము చేసిన ప్రతి కర్మలను, ఈ కర్మలన్నిటినీ తొలగించే విధముగా దోష పరిహారార్థము గావించేదే 366 రోజుల 366 ఒత్తులు. ఈ ఒత్తిని కార్తీక మాసమునందు ధ్వజస్తంభమునందు గాని, శివాలయ శిఖరమునందు గాని వెలిగించి శివదర్శనము చేసుకుంటే సకల పాప హరణాలు తొలగుతాయని కార్తీక పురాణంలో చెప్పబడింది. కార్తీక దీపదానం వలన సకల బ్రాహ్మణుడు, కిరాతకుడైన బోయవాడు వీళ్ళందరూ కూడా ఒక్క దీపముతో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించినందుకు వారికి శివస్వర్గమును, సకల ఆయురారోగ్యములను, సంపదలను, మనము చేసుకున్న పాపములను అన్నిటినీ పోగొట్టుకుని ఈరోజు ఉపవాసము చేసి చేసుకునే రోజున తిలదానమును గాని, వస్త్రదానమును గాని చేసుకుంటే మనము సకలముగా
ఆయురారోగ్యములతో సర్వమును జయించగలుగుతాం. కార్తీక మాసములో అత్యంత ప్రధానమైనది గోదానము, వస్త్రదానము, అన్నదానము, తిలదానము. తిలం నూగులు అనగా నూగులు దానము, ఉసిరికాయలతో దీపారాధన, వెండి ప్రమిదలో దీపారాధన, బియ్యములో దీపారాధన. శక్తి కొలది వరకు వారు వారి కొద్ది బియ్యపు పిండితో గాని దీపమును వెలిగించి దానము చేస్తే సకల ఆయురారోగ్యములను ప్రసాదించి శివ సాయుధ్యమును పొందుతారు. ఇది కార్తీక దీప మహత్యం. చూసారు కదండి, కార్తీక మాసం అన్ని మాసాల్లో కంటే అత్యంత పుణ్యఫలమైనది ఈ కార్తీక మాసం అని చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రత్యేకంగా నది స్నానం, అలాగే ప్రతిరోజు కూడా దీపం పెట్టడం శివయ్య దగ్గర, అలాగే ఉసిరి దీపం, అలాగే పిండి ప్రమిదలో దీపం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు 365 ఒత్తులు కలిగిన ఒక దీపాన్ని పెడుతూ ఉంటారు. ఎందుకనంటే సంవత్సరం కాలంలో ఏ రోజైనా దీపం పెట్టడం కుదరకపోతే అందువల్ల వచ్చిన దోషం ఈ రోజుతో తొలగిపోవాలి అని శివయ్యని వేడుకుంటూ ఈరోజు దీపం పెడుతూ ఉంటారు. అలాగే ఎంతో పుణ్యఫలమైన నది స్నానాన్ని కూడా చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు జ్వాలాతోరణం చేస్తారు. ఆ జ్వాలాతోరణం గుండా ప్రవేశించినట్లయితే నరకంలో అగ్ని ప్రవేశం తప్పుతుంది అని నమ్ముతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివయ్యని దర్శించుకొని తరించండి.